హలో వ్యూవర్స్, తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ పండుగను దుబాయ్లో ఉంటున్న తెలంగాణీయులందరూ కలిసి ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని GTWCA వారు నిర్వహిస్తున్నారు. ఈ సంబరాలు ఎలా జరుపుకుంటున్నారో చూద్దామా? దుబాయ్లో గత 16 ఏళ్లుగా GTWCA వాళ్ళు బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా నిర్వహించారు. మనతో పాటు మాట్లాడటానికి ఈ సంస్థ ప్రెసిడెంట్ GTWCA జువ్వాడి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, ప్రతి సంవత్సరం బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరం స్పెషాలిటీ ఏంటి? ఇది 16వ సంవత్సరం మనం బతుకమ్మ నిర్వహించడం. మొట్టమొదట గల్ఫ్ దేశాలలో బతుకమ్మ నిర్వహించింది గల్ఫ్ తెలంగాణ అసోసియేషన్. ఈసారి స్పెషల్గా పూర్తిగా ట్రెడిషనల్గా చేయాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే బతుకమ్మ అనేది వివిధ పద్ధతుల్లో చేస్తున్నారు. మన ఒరిజినల్ బతుకమ్మ పూర్తిగా ఒరిజినల్ పూలతో, తంగడి పూలతో, గునుగు పూలతో, మన పాటలు కూడా సాంప్రదాయమైన పాటలతో జరిపించడం జరిగింది. అందుకు మహిళలు చాలా సహకరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీవన్. ఈరోజు ఈ ఈవెంట్లో ఎంతమంది పాల్గొన్నారు? దాదాపు ఈరోజు 800 నుంచి 1000 మంది వరకు పాల్గొన్నారు. చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఈ సంవత్సరం UAEలో 8 బతుకమ్మలు జరుగుతున్నది. అయినా ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంస్థ తరపున రాబోయే కార్యక్రమాలు ఏంటి? ఈ సంస్థ తరపున అన్ని తెలంగాణ పండుగలను ఇక నుంచి మేము చేయాల్సిన ప్రతిదీ సాంప్రదాయబద్ధంగానే. ఎందుకంటే ఆ డీజేలు, ఆ డాన్సుల కంటే మన తెలంగాణ ఒరిజినల్ సంప్రదాయాన్ని పరిరక్షించి తెలంగాణ కల్చర్ని ప్రమోట్ చేస్తున్నారు UAEలో. తప్పకుండా అందరికీ తెలిసేటట్టు ప్రపంచం అంతా కూడా దాన్ని అదే ప్రచారం చేస్తాం. బ్రహ్మాండంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని కోరుతాం. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ టైం అటెండ్ అవ్వడం దుబాయ్లో ఈ ఈవెంట్కి. బతుకమ్మ బాగా ఆడాము, అంతా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ అందరూ కలిసి. మీకు ఎలా ఉంది? చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నామండి. గల్ఫ్ తెలంగాణ వాళ్ళు బాగా ఆర్గనైజ్ చేశారు. చాలా బాగా ఎంజాయ్ చేసాము. రెస్పాన్స్ ఎలా ఉందండి? చాలా బాగుందండి. యాక్చువల్గా మేము ఇండియాలో ఉన్న ఫీలింగ్ వచ్చేసింది. బతుకమ్మ అంటే మనకి తెలంగాణలో చాలా ఫేమస్ కదా. బట్ ఇక్కడ మాకైతే అసలు చాలా హ్యాపీగా ఉన్నాం మేము అందరం. అయితే మీకు ఎలా అనిపిస్తుందండి? చాలా బాగుందండి, చాలా బాగుంది. లైక్ ఇండియాలో ఉన్నట్టే ఉంది. బాగా ఆర్గనైజ్ చేశారు గల్ఫ్ తెలంగాణ వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. లైక్ ఫస్ట్ టైం గల్ఫ్ తెలంగాణ వీళ్ళు ఆర్గనైజ్ చేసింది రావడం. థ్యాంక్ యూ. వీ ఫెల్ట్ లైక్ వీఆర్ ఇన్ ఇండియా. మీకు ఎలా అనిపిస్తుంది మేడం? ఇట్ వాజ్ వండర్ఫుల్ అండి. ఎందుకంటే బతుకమ్మ ఈజ్ అ తెలంగాణస్ బిగ్గెస్ట్ ఫెస్టివల్. ఇట్ హ్యాపన్స్ వన్స్ ఇన్ అ ఇయర్. సో ఇండియాకి రాలేని వాళ్ళు ఇక్కడ దుబాయ్లో ఉండి ఇక్కడి నుంచి ఇండియా వచ్చి సెలబ్రేట్ చేయని వాళ్ళందరూ ఇక్కడ అందరూ తెలుగు వాళ్ళతో ఆల్మోస్ట్ చాలా హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ వచ్చాయి. ఇవాళ అందరూ కలిసి ఈ స్టేడియం లోపల ఉంటే ఇండియాలోనే తెలంగాణలోనే ఉన్నట్టుంది. ఇట్ డజంట్ ఫీల్ లైక్ వీఆర్ ఇన్ దుబాయ్ అన్లెస్ యూ గో అవుట్ ఆఫ్ దిస్. అండ్ ఇట్ వాజ్ వండర్ఫుల్ అండ్ థ్యాంక్స్ గల్ఫ్ తెలంగాణ ఫర్ హ్యావింగ్ మీ హియర్. చాలా హ్యాపీ అండి. చాలా అందరం ఫ్యామిలీ లాగా ఇక్కడ జరుపుకుంటున్నాము. చాలా హ్యాపీగా ఉంది. ఇండియాలో ఎంజాయ్ చేసినట్టుగానే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాము. అవునండి, చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ మేము ఇండియాలో సమ్టైమ్స్ ఫీల్ అవుతాం కదా, మేము మన దేశాన్ని వదిలేసి ఇక్కడ వచ్చి మన పండుగలన్నీ మిస్ అవుతున్నామని. అటువంటి ఫీల్ లేదండి ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం వల్ల. చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుందండి? చాలా సంతోషంగా ఉందండి. ఇండియాలో ఎలా అయితే మనం సెలబ్రేట్ చేసుకుంటామో ఇక్కడ కూడా అలాగే చేసుకున్నాము. అక్కడ అదేదో మిస్ అయిన మన ఫీలింగ్ అసలు లేకుండా ఉండే. 2 hours అసలు ఆపకుండా ఆడుతూ ఉండే. చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడ తెలుగు కమ్యూనిటీ నుంచి రెస్పాన్స్ ఎలా ఉందండి? చాలా బాగుందండి. చాలా బాగుంది. చాలా హ్యాపీగా ఉందండి. ఇలా దుబాయ్లో తెలుగు వాళ్ళందరూ ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం నేను ఇలా రావడము, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ శ్రీ అండ్ థ్యాంక్ యూ TV5 అండ్ మా గల్ఫ్. సో ఈరోజు ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది. మేమంతా కూడా హైదరాబాదులో ఉన్నట్టుగా ఉంది. ఇక్కడ తెలంగాణలో జరిగే ప్రోగ్రాంకు మేమందరం ఆంధ్రవాసులుగా అందరం వచ్చి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ప్రతి ఫ్యామిలీ మేము కూడా వచ్చి బతుకమ్మ తీసుకొని వచ్చి ఇక్కడ బతుకమ్మ అన్నీ చేసి చాలా హ్యాపీగా ఉంది. సో చాలా థ్యాంక్స్ టు ఆర్గనైజర్స్ అందరు కూడా. థ్యాంక్ యూ ఆర్గనైజర్స్. చాలా సంతోషంగా ఉందండి. మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం చేశారు. మీకు ఎక్కడ తీసిపోకుండా ఒరిజినల్ పూలను తీసుకొచ్చి ఇండియా నుంచి తీసుకొచ్చి అవన్నీ పెట్టారు. బతుకమ్మను అలంకరించారు. వాళ్ళు మా చిన్నతనం జ్ఞాపకం వచ్చింది. మేము చూస్తుంటే మేము ఎక్కడున్నామా, అసలు హైదరాబాద్లో ఉన్నామా లేకపోతే దుబాయ్లో ఉన్నామా తేడా తెలియలేదు. ఆర్గనైజర్స్ చాలా బాగా చేశారండి.